ఇక్కడ స్టేటస్ గనక చూసుకున్నట్లయితే మనకు వచ్చేటువంటి రాబడిలో కేంద్ర పాలిత ప్రాంతాలకు మరియు రాష్ట్రాలకు ఎన్ని లక్షల కోట్లను ఇవ్వటం జరుగుతుందండి అంటే 25,60,60 రూపాయలను ఇవ్వటం జరుగుతుందండి ఈ బడ్జెట్‌లో. అది పర్సెంటేజ్ వైస్‌గా చూసుకున్నట్లయితే ఎంత పర్సెంటేజ్ అనేటువంటిది అవుతుందండి అంటే 28% రావటం జరుగుతుంది. వస్తున్నటువంటి రాబడి 25% అయితే ఇస్తున్నటువంటిది ఎంతుందండి అంటే ఇక్కడ 28.4% అనేటువంటిది రావటం జరుగుతుంది. ఇక్కడ పన్నుల రాబడిలో టాక్సెస్ రెవెన్యూను గనక చూసుకున్నట్లయితే, టాక్సెస్ రెవెన్యూను గనక చూసుకున్నట్లయితే అత్యధికంగా మనకు దేని ద్వారా వస్తుంది? ఓకే. పన్నుల రాబడి అంశంలో గనక చూసినట్లయితే అత్యధికంగా వచ్చేది ఇన్‌కమ్ టాక్స్ ద్వారా వస్తుంది. అదే ఓవరాల్‌గా వచ్చేటువంటి రెవెన్యూ పార్ట్‌ను గనుక చూసుకున్నట్లయితే, అప్పుల ద్వారా తీసుకొచ్చినటువంటి రాబడే. ఫస్టే చెప్పాను. ఈ సంవత్సరము 15,00,00,000 అప్పులు తీసుకొస్తున్నాము. అంటే మన బడ్జెట్ మొత్తంలో ఎంత పర్సెంటేజ్ రుణాల రూపంలో లభిస్తుందండి అంటే 24%, 24% అనేటువంటిది కనపడుతుంది. తర్వాత వచ్చింది ఏదండి అంటే ఇన్‌కమ్ టాక్స్ ఉందండి. జీఎస్టీ 18%. నెక్స్ట్ కార్పొరేషన్ టాక్స్, కార్పొరేషన్ పన్ను ద్వారా ఎంత రాబడి వస్తుందండి అంటే 17%. నాన్ టాక్సెస్ రెవెన్యూ, పన్నేతర రాబడి. మనందరికీ ఐడియా ఉండొచ్చు. నాన్ టాక్సెస్ రెవెన్యూ, పన్నేతర రాబడి అంటే ఏ రకంగా లభిస్తుందండి అంటే నాన్ టాక్సెస్ రెవెన్యూ, పన్నేతర రాబడి. ఓకే. సిపిఎస్సి యొక్క లాభాలు, ఇతర దేశాలు ఇచ్చినటువంటి గ్రాంట్స్ అండి. ఓకే. పోలీసులు విధించేటువంటి జరిమానాలు. ఓకే. ఇలాంటివన్నీ గూడా మనకు నాన్ టాక్సెస్ రెవెన్యూ కింద చెప్పడం జరుగుతుంది. 9% ఉంటే ఎక్సైజ్ సుంకము ద్వారా మనకు ఎంత పర్సెంటేజ్ వస్తుందండి అంటే 5% రాబడి వస్తే, కస్టమ్స్ సుంకము ద్వారా 4%, రుణేతర రాబడుల ద్వారా 1% వస్తుంది. మనకు పన్నుల ద్వారా వచ్చే రాబడి అత్యధికంగా వస్తుంది ఇన్‌కమ్ టాక్స్. మనం ఇన్‌కమ్ టాక్స్ మీద వచ్చే రాబడి, ఈ రాబడి మొత్తము వచ్చిన తర్వాత గూడా మన బడ్జెట్‌లో అమౌంట్ సరిపోక అప్పులను ఎక్కువ తీసుకొస్తున్నాం. ఎంత పర్సెంటేజ్ తీసుకొచ్చామండి అంటే 24%, 24% మనము ఇతర దేశాల నుంచి అప్పులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నామండి ఇండియా.